కూడా ఎక్కడ ఈ ప్రొవిజన్ లేదు, ఇచ్చేది మనం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మా తరపున ఒక 3 లక్షలు, తర్వాత మొన్ననే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా పెట్టేయడం జరిగింది అధ్యక్ష. అవి తప్పకుండా వారికి అందజేసారు మా వాళ్ళు. కాబట్టి అది కూడా గమనంలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హెల్త్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఈ మధ్యకాలంలో నేనే పోయి మన ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గురుకులాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆశ్రమ స్కూల్స్లలో ఏఎన్ఎంలను కూడా పెట్టుకోవడం జరిగింది. వారు ఎప్పటికప్పుడు వైద్యం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ ఆశ్రమ స్కూల్స్ ఎస్టీ గురుకులాలుగా మీరు గత ప్రభుత్వం మార్చిండ్రు, కానీ వాటిని మరి కన్వర్ట్ చేయలేకపోయారు. బిల్డింగ్స్ లేదు, తర్వాత రెగ్యులర్ స్టాఫ్ కూడా లేకపోవడంతో అవి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మేము వాటిని అన్నింటిని కూడా సరి చేసి ఖచ్చితంగా ఇప్పటికీ 35 గిరిజన గురుకులాల్లో అద్దె భవనాలు అన్నమాట వాస్తవము. మీరు చేసిండ్రు, వాటిని కన్వర్ట్ చేసారు, కానీ అవి అంటే ఓన్ బిల్డింగ్స్ అనేది లేవు. తర్వాత వాటికి పూర్తి స్థాయిలో స్టాఫ్ కూడా మీరు అందించలేకపోయారు. అవన్నీ కూడా మొన్నటిసారి మేము కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా అంటే ఎవరు కూడా ఈ గురుకులాల నుంచి ఈ సంవత్సరం ఐఐటికి కానీ నీట్కి కానీ ఎటు వెళ్ళలేదని అన్నారు. ఎన్ఐటి IIITలో 135 మంది గురుకులాల నుంచి ఎస్సీ గురుకులాల నుంచి సెలెక్ట్ అయ్యారు సార్. అదేవిధంగా మరి మెడికల్కు 187 ఎలెక్ట్ అయినరు. తర్వాత IIITలో 10 మంది వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిలో 29 మంది మరి సెలెక్ట్ చేయడం జరిగింది సార్. అది అందుకనే కొంచెం మాట్లాడేటప్పుడు కొద్దిగా వివరాలు తీసుకొచ్చుకుంటే బాగుంటాయి సార్. అదేవిధంగా ఏకలవ్య స్కూల్స్ కూడా గత గవర్నమెంట్ ఇది 1997-98 నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవన్నీ మరి సక్రమంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. అక్బరుద్దీన్ గారు పెద్దలు మాట్లాడుతూ మరి పెంచిన ధరలలో అంటే ఫుడ్కు సంబంధించినటువంటి డైట్ తక్కువ ఉంది, కాస్మెటిక్స్ ఎక్కువ ఉందని. ఇందులో కాస్మెటిక్స్ సంబంధించి మనం డైరెక్ట్గా కొనాల్సిందే. ఫుడ్కు సంబంధించి మన గవర్నమెంట్ రైస్కేం డబ్బులు వేయడం లేదు వాళ్ళ మీద. అదేవిధంగా అంటే ఇక్కడ 11 రూపాయల అంటే ఫస్ట్ 9th నుంచి 10th పెంచిన ధర 11 రూపాయల 79 పైసలు గుడ్డు ధరతో పాటు రాష్ట్రం ఇస్తుంది అధ్యక్ష. క్లాస్ 1 నుంచి 8th క్లాస్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్డు ధర ప్రత్యేకంగా ఇస్తుంది అధ్యక్ష. అదనంగా గుడ్డు ధరను మేము ఇందులో ఇస్తా ఉన్నాం. ఇప్పుడు గుడ్డు ధరని 6 రూపాయలు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆలోచనలో ఉంది అధ్యక్ష. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి అధ్యక్ష 3 బిల్డింగ్లు మరి ఓనర్స్ లాక్ చేయడం జరిగింది. 3 స్కూల్స్ అట్టి బిల్డింగ్లను మళ్ళీ అదే రోజు ఓపెన్ చేసి వాళ్ళ మీద ఎవరైతే లాక్ చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ స్కూళ్ళను మైనార్టీ స్కూల్స్ను మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. డైట్ ప్లాన్ అదేవిధంగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు మరియు కొవ్వు పదార్థాల అవసరాలను పరిగణలోకి తీసుకొని ఈ డైట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. 52 రూపాయల 50 పైసలు పర్ హెడ్. బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నాం కాబట్టి డైట్ ఛార్జెస్ మీకు కొంచెం అది తక్కువ అనిపిస్తూ ఉంది. కానీ కాస్మెటిక్ ఛార్జెస్ అంటే అది బయటి రాష్ట్రాల నుంచి బయటి దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఐటమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 16 ఇయర్స్ నుంచి మనం పెంచుకోలేదు, 16 ఇయర్స్ నుంచి. కాబట్టి అది 200% పెంచడం జరిగింది. 8 ఇయర్స్ బ్యాక్ ఇది డైట్ ఛార్జెస్ మనం పెంచుకున్నాం, ఇప్పుడు మళ్ళీ 40% పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇది పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రన్ అవుతున్నటువంటి రేట్లను దృష్టిలో పెట్టుకొని ఈ మెను ఈ డైట్ పెంచడం జరిగిందని వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు చెప్పిన విధంగా మరి 500 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పిన అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ మూలంగా బ్యాక్లాగ్లో మిగిలిపోయినాయి. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని తొందరలోనే డిఎస్సి ద్వారా మరి భర్తీ చేస్తామని గౌరవ సోదరుడు అక్బరుద్దీన్ గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 3 స్పోర్ట్స్ స్కూల్స్ అండర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో రన్ అవుతున్నాయి అధ్యక్ష. ఒకటి స్పోర్ట్స్ స్కూల్ ఎట్ అకింపేట్ హైదరాబాద్ అధ్యక్ష, ఒకటి స్పోర్ట్స్ స్కూల్ ఎట్ కరీంనగర్, స్పోర్ట్స్ స్కూల్ ఎట్ ఆదిలాబాద్ అధ్యక్ష. 3 ఇవి రన్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి
డిఎస్సి ద్వారా 2024 మరి లో మేము కండక్ట్ చేయడం జరిగింది ఆగస్టులో. దాంట్లో టీచర్స్ 11,062 పోస్టులను మనము నోటిఫికేషన్ ఇస్తే 10,006 టీచర్స్ జాయిన్ అయినారు అధ్యక్ష. ఇందులో ఎవరు రాలేదని కొంచెం మన అక్బరుద్దీన్ గారు అన్నారు. 10,006 మంది టీచర్స్ ఆన్ డ్యూటీలో ఉన్నారు అధ్యక్ష. 1,000 మంది వరకు వివిధ, ఎందుకంటే 2-3 రకాల ఎగ్జామ్స్ పెట్టడంతో వాళ్ళు వేరే ఛాన్స్ తీసుకొని అటు వెళ్ళడం జరిగింది. అట్లనే ఇంకా చెంచల్ కూడా డిగ్రీ కాలేజ్ బిల్లుకు సంబంధించి పెండింగ్ ఉందని చెప్పారు వారు. తప్పకుండా తొందరలోనే క్లియర్ చేస్తాం. అంగన్వాడీలకు సంబంధించి కూడా మరి చెప్పినటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి మా మేనిఫెస్టోలో ఉంది. ఖచ్చితంగా మాట ప్రకారం నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆర్మూర్ మా సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్లో మరి అసలు పాఠశాలంతా ఏం పనిచేయడం లేదని చెప్పారు. 755 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అన్ని పాఠశాలలో మేము ఈ మధ్యకాలంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. 45 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పాఠశాలలో కూడా మౌలిక వసతుల కల్పన, మరుగుదొడ్లు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ నియోజకవర్గానికి 45 కోట్ల రూపాయలను అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా హరీష్ రావు గారు కోడిగుడ్ల బిల్లులకు సంబంధించి 55 కోట్లు మరి బీఆర్ఓ వాటి గురించి అడిగారు. ఆల్రెడీ మేము ఇచ్చేసినాం, ఈరోజు ఆల్రెడీ ఇచ్చినాం. మళ్ళీ మీరు కూడా ఇది కూడా నేను మాట్లాడినాకనే ఇచ్చిర్రు అనుకోకండి. బిల్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్లు అయితే కంటిన్యూస్గా మనం జరిపిస్తాము. బిల్లులు కూడా మీరు ఏదన్నారు మీ స్కూల్లో మేము అడిగినాకనే ఇచ్చారు. మీరు అడగగానే ఎట్లా వస్తుంది? దానికి ఒక ఆర్థిక శాఖ, దానికి ఒక సెక్రటరీ, అవన్నీ బిల్స్ అవన్నీ రాయాలి కదా. కాబట్టి అది ప్రాసెస్ నాకేమొద్దు, పిల్లలకు మంచి జరిగితే సరిపోతుంది అన్న. అదేవిధంగా ఈరోజు 55 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ బిల్లులను నవంబర్లో అంటే 2024 నవంబర్ వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా 2 మంత్స్ ఉన్నాయి. తప్పకుండా అవి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని ఆల్రెడీ మరి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఇవి కోడిగుడ్లు కానీ ఆ బిల్లులకు సంబంధించి కానీ మిడ్ డే మీల్స్కి సంబంధించి కానీ తప్పకుండా చెల్లించడం జరుగుతుంది. మీరు వచ్చిన తర్వాతనే దాన్ని అటు ఇటు చేసారు, కానీ గతంలో అట్లనే నడిచింది గ్రీన్ ఛానల్ ద్వారా. మధ్యలో చాలా బిల్లులు ఆగిపోవడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు కునంనేని సాంబశివరావు గారు కూడా మరి ఉపాధ్యాయులను నియమించిన తర్వాత ఏదో అంటే అయినా రేషియో పెరగడం లేదు, విద్యార్థుల నిష్పత్తి తక్కువ ఉందని అన్నారు. కానీ విద్యార్థుల యొక్క నిష్పత్తి ఈరోజు మెరుగ్గా ఉంది. ఎందుకంటే 1